ఎక్కడున్నా నా శత్రువుని లేపేస్తాననేటువంటి ధోరణి ఉన్నటువంటిది నెంబర్ 1 ఇజ్రాయెల్, నెంబర్ 2 అమెరికా, నెంబర్ 3 రష్యా. ఇప్పుడు ఆ నెంబర్ 3 రష్యాకి వాళ్ళ దేశంలోనే లేపేసేవాళ్ళు తయారయ్యారు. బాంబు పేలుళ్ళలో రష్యా అణ్వస్త్ర విభాగాధిపతి లెఫ్టినెంట్ జనరల్ ఇగోర్ కిరిల్లోవ్ చచ్చిపోయారు. రష్యాలో జీవ రసాయన ఆయుధాల రక్షణ వ్యవస్థ ఆయన ఆధీనంలో ఉంటుంది, అంటే కెమికల్ వ్యవస్థ అనమాట. మాస్కోలో కిరిల్లోలో నివసించే అపార్ట్మెంట్ బ్లాక్ సమీపంలో నిలిపిన ఎలక్ట్రిక్ స్కూటర్లో పేలుడు పదార్థాలు అమర్చినట్టు అనుమానిస్తున్నారు. ఆ పేలుడులో ఇగోర్తో పాటు ఆయన సహాయకుడు కూడా ప్రాణాలు కోల్పోయినట్టు రష్యా ప్రకటనలో చెప్పింది. పేలుడు ఘట్ట మీద దర్యాప్తు సాగుతుంది. ఇదిలా ఉండగా కిరిల్లోని తామే హతమార్చినట్టు ఉక్రెయిన్ ప్రకటించింది. దీని వెనుక ఉక్రెయిన్ సెక్యూరిటీ సర్వీస్ SBU హస్తం ఉన్నట్టు చెప్పింది. ఘటనా స్థలంలో 300 కిలోల పేలుడు పదార్థాలను గుర్తించినట్టు రష్యా మీడియా పేర్కొంది. ఈ పేలుడు జరిగిన ప్రాంతానికి వెళ్లే మార్గం రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్కి కేవలం 7 కిలోమీటర్ల దూరంలో ఉంది. నిషేధిత రసాయన ఆయుధాలను ఉక్రెయిన్ మీద ప్రయోగించేందుకు ఇగోర్ కిరిల్లోవ్ అనుమతి ఇచ్చినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటిదాకా 4800 సార్లు రష్యా రసాయన ఆయుధాలను ప్రయోగించిందని ఉక్రెయిన్ సెక్యూరిటీ సర్వీస్ ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆయన అంతమొందించామని ప్రకటించింది.